కృషితో సర్కార్ బడిని కార్పొరేట్ స్కూల్ గా మార్చేశారు యువకులు. స్కూల్లో కొట్టుమిట్టాడుతున్న సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. అధికారుల చుట్టూ తిరిగితే లాభం లేదని ఐక్యంగా ముందుకు కదిలారు. రూపురేఖలు మారి ఆదర్శ పాఠశాలగా మారుతున్న రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డిగూడ స్కూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలోని సర్కార్ ప్రైమరీ స్కూల్. కార్పొరేట్ స్కూల్ గా కనిపిస్తున్న ఈ పాఠశాల సమస్యలను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. విద్యార్థుల సంఖ్య తగినట్లు వసతులు లేకపోవడంతో గ్రామంలోని చిన్నారులు మండల కేంద్రం ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేవారు గ్రామస్తులు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచులు లేని పరిస్థితి. గతంలో పాలకులు, ఆఫీసర్లకు స్కూల్లో సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు గ్రామస్తులు. వారి నుంచి స్పందన లేకపోవడంతో బడి సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు గ్రామ యువకులు. చందాలు జమ చేసి స్కూల్ వసతులు ఏర్పాటు చేశారు. చదువుపై చిన్నారులకు ఆసక్తి కలిగేలా పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు యువకులు. అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో డెవలప్ చేశారు యువకులు. బడి గోడల మీద రంగురంగుల బొమ్మలు వేయించారు. పిల్లలు బడికి పోతుంటే తల్లికి టాటా చెబుతున్నట్లు కాంపౌండ్ వాలుకు వేసిన పెయింటింగ్ ఆకట్టుకుంటోంది. అంగన్వాడీ కేంద్రం గోడల మీద తెలంగాణ తల్లి బొమ్మ డ్రాయింగ్ వేశారు. క్లాస్ రూమ్ గోడల మీద ఉన్న వివిధ రకాల కలర్స్, ఆల్ఫాబెట్స్, వారాలు, నెలల పేర్లు, జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పళ్ల బొమ్మలు, కూరగాయల బొమ్మలు, నెమలి బొమ్మ, ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్, రకరకాల బొమ్మలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సొంత డబ్బులతోనే స్కూలును డెవలప్ చేస్తున్నామంటున్నారు గ్రామస్తులు. వినడం కంటే ఎప్పుడూ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మైండ్లోకి ప్రతిదీ చేరుకుంటుంది. వాళ్ళు లీజర్లో ఉన్నప్పుడు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి వినడం కంటే కూడా చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. దీనికి అంటే ముఖ్యంగా ఇది రావడానికి కృషి చేసిన రాఘవేంద్ర అన్న, తర్వాత గ్రామస్తులు, పెద్దలు, యూత్ అందరూ సహకరించిండ్రు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ సహకారం ఇదే విధంగా ఎప్పటికీ మా పాఠశాలకు ఉండి మా పాఠశాలను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. దీటుగా మాకు అంగన్వాడీకి చాలా బాగా పెయింటింగ్ వేయించారు. పిల్లల స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకోటి మా దగ్గర ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. టేబుల్స్ ఇచ్చారు, ఇంకా బుక్ ర్యాక్స్ ఇచ్చారు, చైర్స్ కూడా ఉన్నాయి. మేము సిలబస్ ప్రకారం చాలా అన్ని ఫెసిలిటీస్తోని మేము అన్ని రకాలుగా పిల్లలందరికీ చెప్తున్నాము. మా దగ్గర ఫ్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కూడా అన్నీ ఉన్నాయి, టీవీ కూడా ఉంది. టీవీలో పిల్లలకి రైమ్స్ చెప్పడం కానీ సిలబస్ కూడా అన్ని రకాలుగా చెప్తాము. స్కూల్లో బుక్ ర్యాక్స్, స్టడీ టేబుల్స్, చైర్స్ ఏర్పాటు చేశారు. స్మార్ట్ టీవీతో పాటు ఆట బొమ్మలు ఉన్నాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగేలా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగులో అక్షరమాల, వర్ణమాల, గుణింతాల వరకు గణితంలో అంకెలు, సంఖ్యలు, ఎక్కాలు గోడలపై పెయింటింగ్ వేయించారు. గ్రామ యువకుల కృషి వల్ల స్కూల్ బాగుపడిందంటున్నారు టీచర్స్. అయ్యప్ప స్వామి